ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జనవరి 12వ తారీఖు సోమవారం మధ్యాహ్నం, అంటే సాయంత్రం కావస్తుంది 4:30 తర్వాత 5 సుమారులో. నేను చెప్పొచ్చేది ఏంటంటే, కొత్తపేట క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి రిపోర్ట్ చేశాను. నా తలుపు తాళం బద్దలు కొట్టి కలతోటి శ్రీను అనే ఆటో వాళ్ళ, అతని కొడుకు ఫిలోమిన్, ఇంకొక ఆటో వాళ్ళ కొడుకు నియాజ్ వాళ్ళు మాత్రమే దొంగతనం చేశారు నా గదిలో. శ్రీకాంత్, ఉమా వాళ్ళ పేరు కానీ ఆగయ్య సాయి శ్రీకాంత్ అతని భార్య వాళ్ళ కొడుకు పేరు నేను కంప్లైంట్లో ఇవ్వలేదు, నాకు సంబంధం లేదు. అయితే ఉమామహేశ్వరి వాళ్ళ ఓనరు నేనేదో మాట్లాడుతుంటే, అసలు నువ్వు పాస్టర్వే కాదు అంటున్నాడు. ఏంటి అతనికి, అతను మంచోడివే కాదు అని నేనంటే అతనికి ఎలా ఉంటుంది? సరే, ఉమా మొన్నటి వరకు ఒకలాగా మాట్లాడింది, ఇప్పుడు ఏముంటుంది? మా ఓనరు ఎస్పీ గారికి తో మాట్లాడతానన్నాడు అని మాట్లాడుకొని, ఎస్పీ కాకపోతే డిఐజీతో మాట్లాడుకొని, నాకు సంబంధం లేదు. నేను ఉమా, ఆమె భర్త శ్రీకాంత్ వాళ్ళ కొడుకు పేరు కంప్లైంట్లో పెట్టలేదు. అనవసరంగా 500 ఇచ్చా. ఆ 500 ఆమె నాకు తిరిగి ఇచ్చేయాలని నేను కోరుకుంటున్నా. ఉమాకి వాళ్ళ ఓనర్ అంటే గౌరవం ఉండొచ్చు, వాళ్ళ ఓనర్కి ఏమో ఎస్పీ గారితో మాట్లాడితే పని జరుగుద్ది అనుకోవచ్చు. వాళ్ళ పేర్లే నేను పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ ప్రసక్తి ఎత్తల, కంప్లైంట్లో కానీ. కాబట్టి నా దగ్గర తీసుకున్న 500 ఉమా నాకు ఇచ్చేయాలి. నేను డబ్బు కోసం గడ్డి తినేవాడిని కాదు, అబద్ధాలు చెప్పేవాడిని కాదు. నాకు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేసి నా వెనకాల గోతులు తవ్వేవాళ్ళు ఇక చూడబోతారు. ఎవరైనా వాళ్ళ పేర్లు చెప్పను. ఇందులో మెయిన్ క్రిమినల్స్ కలతోటి శ్రీను ఆటో వాళ్ళ, అతని కొడుకు ఫిలోమిన్, అదేవిధంగా ఇంకొక ఆటో వాళ్ళ ఇస్మాయిల్ కొడుకు నియాజ్. వాళ్ళ ముగ్గురు పేర్లే పెట్టాను. వాళ్ళు 11వ తారీఖు ఆదివారం వచ్చి పోలీస్ స్టేషన్లో ఇంకా ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. సరే, అది పక్కన పెట్టేయండి. ఉమా నా దగ్గర తీసుకున్న ఆమె బాధ చూసి పోయినలేని 500 ఇచ్చా. ఇప్పుడు ఆమె మా ఓనరు ఎస్పీతో ఎస్పీ కాదు డిఐజీతో మాట్లాడుకొని, మినిస్టర్తో మాట్లాడుకొని, నేను యేసుతో మాట్లాడుకుంటా. పద్ధతిగా నేను జాలిపడి ఇచ్చిన 500 నాకు ఇచ్చేయి, లేకపోతే ఎవరి కర్మకే వాళ్ళే బాధ్యులు. నేను దేవుడితో ఉంటా, దేవుడి కోసం బతుకుతాను. మళ్ళీ చెప్తున్నా, డబ్బు కోసం గడ్డి తినను, ఇతరులను మోసం చేయను, ఇతరుల ఇళ్లలో దొంగతనం చేయను. మళ్ళీ చెప్తున్నా, ఉమా, ఆమె భర్త శ్రీకాంత్ వాళ్ళ కొడుకు పేరు నేను కంప్లైంట్లో ఇవ్వలేదు. పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళ గురించి యాంటీగా మాట్లాడలేదు, నాకు సంబంధం లేదు. ఇక ఉమా వాళ్ళ ఓనరు ఎస్పీతో అన్నా ఎవరితో అయినా మాట్లాడుకొని, నేను యేసుకే భయపడతా. యేసుక్రీస్తు నా ఒరిజినల్ దేవుడు. నా 500 మంచిగా తీసుకుంది, మంచిగా ఇచ్చేస్తే సరి, లేకపోతే నేను అడగను. దేవుడే నాకు ఏం చేయాలో, ఎవరికి ఏం చేయాలో చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. నా పేరు రత్నం ఫ్రాన్సిస్, అభిషేకం పొందిన దైవ సేవకుడిని.